శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం యాంకర్ శ్యామ్ల కర్నూలులో ఇవాళ విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఏంటి మేడం ఈ కేసు అప్డేట్స్ ఏంటి? కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద ఈవిడ ఒక అధికార ప్రతినిధిగా వైసీపీకి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం తాగి యాక్సిడెంట్ చేశారు, దీనికి కారణం కల్తీ మద్యం, దీనికి కారణం బెల్ట్ షాపులు, కాబట్టి దీని బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఈ ప్రభుత్వంది అని ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెడితే మన 27 మందికి నోటీసులు పంపించింది పోలీస్ శాఖ. మీరు ఏ రకంగా ఆ రకంగా అంటే సోషల్ మీడియాలో ఏమనాలి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సో ఆవిడ విచారణకు హాజరైంది కర్నూలులో. అయినప్పుడు లోపల మాట్లాడింది ఒకటి, బయటకు వచ్చాక మాట్లాడింది ఒకటి. అంటే మనిషికి ధైర్యం లేదు. ఫస్ట్ అధికార ప్రతినిధి అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఏం మాట్లాడినా ధైర్యంగా నిజాయితీగా ఉండాలి. అంటే వాళ్ళ పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ కాదు కాబట్టి వాళ్ళ ఎవరు అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం లేవు కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారా. లోపల పోలీసులు ప్రశ్నించినప్పుడు నేను అధికార ప్రతినిధిని, నాకు మా పార్టీ ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాను, నేను అలాగే చదివాను, నాకేం తెలియదు అందులో నిజానిజాలు, అసలు నాకు ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో కూడా తెలియదు అని చెప్పి మనం చెప్తూనే ఉన్నాం. శ్యామల నువ్వు పేటీఎం అమ్మ, నీకు చెక్ వచ్చింది లేకపోతే నీకు డబ్బులు పడ్డాయి, నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు అని చెప్తూనే ఉన్నాం కదండి. మనం ఏం చెప్పినా నిజమే అవుతోంది, మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏమి అబద్ధాలు మాట్లాడము, మనకి అక్కర్లేని ప్రచారాలు కూడా మనకు అవసరం లేదు. మనం ఏదో సోషల్ మీడియాలో ఫేమ్ అవడం కోసం మనం మాట్లాడడం. కాబట్టి ఇవాళ అది నిజమని ఆవిడే ప్రూవ్ చేసుకుంది. ఆవిడకి 3 లక్షలు ఇస్తారు నెలకి, తర్వాత స్పెషల్ పేమెంట్స్ ఉంటాయి అని ఆ మధ్యన వచ్చింది కదా, అవన్నీ నిజమని అర్థమవుతుందిగా. సో ఇప్పుడు ఇది ఎవరికి పెట్టింది ఆవిడ ఎసరు? సజ్జల రామకృష్ణారెడ్డికి పెట్టింది. ఎందుకు? సజ్జల రామకృష్ణారెడ్డే కదా స్క్రిప్ట్ ఇస్తాడు, వాళ్ళ కొడుకే కదా చూసుకుంటాడు అయిపోయాక ఏదో. అది ఇప్పుడు మరి శ్యామలకి ప్యాకప్ చెప్తారా, అది మనకు తెలియదు. ఓకే, ఎక్కడికి వెళ్ళిందో చూసారా. అంటే మనం మాట్లాడే మాట, మనం చేసే చేత అనేది మనకు తెలియకుండా మనని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఎక్కడికైనా పడేస్తుంది. సో బయటకు వచ్చాక ఏమంది, నేను పోరాటం చేస్తాను, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఊరుకోను, నేను అధికార ప్రతినిధిని, మా పార్టీ తరఫున ఏదున్నా ఎదిరిస్తాను అంటూ ప్లేట్ ఫిరాయించి. నేనంట అంత దమ్ము ధైర్యం లేని దానివి అసలు నువ్వు ఎందుకు అధికార ప్రతినిధిగా ఉండడం డబ్బుల కోసం? ఇప్పుడు మీరు లోపల ఏం మాట్లాడారో ఇక్కడ అదే చెప్పాలి కదా. అసలు ఒక యాక్సిడెంట్ జరిగాక ఆ యాక్సిడెంట్తో ఆల్రెడీ ప్యానిక్ అయిపోయి ఉంటారు పీపుల్. మనం లేనిపోనివి సృష్టించి ఇంకా అసలే సోషల్ మీడియా ఏదో అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇంత ఉంటే అంత అవుతుంది. అంతమంది చనిపోయి వాళ్ళు 20 మంది ఇంచుమించు 19 మంది చనిపోతే ఆ ప్రాణాలు ఎలా ఉంటాయండి, ఆ కుటుంబాలు ఎలా బాధపడతాయి? మనకు సంబంధం లేకుండా చచ్చిపోయి అసలు కొన్ని మనం మాట్లాడకూడదు. యాక్సిడెంట్స్ నువ్వు ఎట్లా మాట్లాడతావు? యాక్సిడెంట్ ఎలా అయిందో నీకు ఎట్లా తెలుస్తుంది? సరే వాడు తాగాడయ్యా, కల్తీ మద్యమా కాదా నువ్వు ఎట్లా చెప్తావు? మీ హయాంలో కల్తీ మద్యంతో 30,000 మంది చచ్చిపోయారు, నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? పోనీ అవును కాదు అని ఖండించటమో లేదు ప్రకటించటమో చేయలేదు కదా. మీరు ఎట్లా మాట్లాడతారు అలాగా? ఆయన జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు, మరి ఏమీ చేయకపోతే, ఏ ఎవిడెన్స్లు లేకపోతే సిట్ అరెస్ట్ చేయదు కదా. ఇవాళ ఎన్ని డొల్ల కంపెనీలు వస్తున్నాయి, డబ్బులు ఎలా మళ్ళించాడో ఎలా వస్తుంది? రాజారెడ్డిని మించిపోయి చేశాడని వాళ్ళ టాక్ వచ్చింది. ఆయన వెళ్ళి ప్రమాణం చేశాడు కనకదుర్గ గుడిలో. ప్రమాణం ఎలా చేశాడు? అరచేతిలో ఓ ప్రమిద పెట్టుకుని ప్రమిదలో కర్పూరం పెట్టాడు. అక్కడే నువ్వు తప్పు చేస్తావని అర్థమవుతుంది కదా. దమ్మున్నవాడైతే అరచేతిలో కర్పూరం పెట్టుకునేవాడు. మనం చేసే పనులే మన పట్టిస్తాయండి. ఇవాళ శ్యామలకి అదే అయింది. కాబట్టి శ్యామలకి ధైర్యం లేదు, డబ్బులు వస్తున్నాయి వచ్చి మాట్లాడుతుంది. ఆ భర్త ఏదో రెడ్డి కదా అతను, సో అతను ఏదో కేసుల్లో ఉన్నాడు.
సో అందుకని భర్త కోసం ఆవిడ ఇవన్నీ చేస్తున్నట్టు మనకు తెలియదు. సో ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, శ్యామల్ లాంటి వాళ్ళు కొంచెం నిజాయితీగా ఉంటే బాగుంటుంది. లేదంటే మరి పార్టీ ఏం చేస్తుందో ఆవిడకే తెలియాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.